పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పలు అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శ్రీకారం చుట్టారు. నరసాపురం ప్రధాన కాలువపై నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. 12 కోట్ల రూపాయల వ్యయంతో దీని నిర్మాణం జరుగుతోందని తెలిపారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలోని రహదారులు నరకప్రాయంగా మారాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3,858 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. శ్రీకాంతాయ కళ్యాణ హృదయేన దయేర్దనం నేను వచ్చినప్పటికీ ఉన్నట్టు పొట్లూరి శ్రీనివాస్ గారు, నాయుడు గారు, జక్కంపూకిలు అదే జిల్లా అందరిని వేదిక మీదకి అందరూ కూడా సహకరించాలి. కాదు లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ నా నియోజకవర్గంలోనే కాదు, ఇవాళ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందుకు ఉదాహరణ మనం చూసాం. ఆర్ఎన్బి శాఖ నాకు తెలుసుండి 1924లో ఉందో లేదో తెలియనిటువంటి పరిస్థితి. ఆర్ఎన్బి శాఖ మూత వేసారేమో అనిపించేది. దానికి ఎక్కడికో పోవక్కర్లా, ఇక్కడే మీరు లారీ స్టాండ్ దగ్గర నుంచి మీరు పెనుగొండ వెళ్తే, నిన్ననే ఒక మీటింగ్ లో కావాలి ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, గతంలో పురిటి నొప్పులు అంటే మహిళలుగా వచ్చేవి, జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీద మగవాళ్ళకు కూడా నొప్పులు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి. అంటే అటువంటి పరిస్థితి 5 సంవత్సరాల వాళ్ళ పాలనలో చూసాం. ఆ రోజు కూడా నాకు తెలిసి ఎంతో మంది చనిపోయారు ఇక్కడ గోతుల్లో పడి. ఎందుకంటే ఇక్కడ కూడా మా 28వ వార్డులో కూడా మన తెలుగుదేశం పార్టీ గారి గోతుల్లో పడి జున్నూరు దాటాక చనిపోయినటువంటి పరిస్థితి. అదే మట్టపూర్లో ఒక అబ్బాయి అతను చనిపోయిన పరిస్థితి. ఇట్లా చెప్పాల్సి వస్తే ఆ గోతుల్లో పడి తలకు దెబ్బ తగిలి ఎంతో మంది నాకు తెలిసిన వాళ్ళే 10ల మీద ఉన్నారు, 100ల మీద ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో వేల మీద ఉన్నారు. రాష్ట్రంలో ఈవేళ దగ్గర మరి 3,858 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ఎన్బికి రోజు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. గొంతలు లేనిటువంటి రోడ్లని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ మనం నిర్మాణం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా ఈ రోజు మీరు చూస్తూ ఉంటే ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా, ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ఈ కూటమి అభివృద్ధి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో